Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. 71 72 73 74 75 ఏమిటండి? నీ ముద్దల కొడుకు రవిబాబు ఇంటికి వచ్చి ఎంతసేపు అయింది? 76 పొద్దున్నే వచ్చాడండి. ఎందుకు అడుగుతున్నారు? చెప్తాను. 77 ఏమండి రవిబాబు గారు? 78 రాత్రంతా తమరు ఎక్కడ ఉన్నట్టు? 79 ఇంటికి రాకుండా నువ్వు చేస్తున్న కార్యక్రమం ఏమిటా? 81 ఏమిటా నిర్లక్ష్యం? 85 చెప్పేలోగా నాకు సమాధానం చెప్పకపోతే ఇది తీసుకుని తలకాయలు కొట్టాను గాడిద. 85 ఏమండి ఊరుకోండి. ఏమిటండి ఇది? వాడేం చేశాడు? ఏం చేశాడా? రాత్రి నడి రోడ్డు మీద ప్రిన్సిపాల్ గారిని పట్టుకుని ఖరాబు చేశాట. పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు. రాత్రి అంతా నీ సుపుత్రుడు జైల్లో గడిపాడే. ఇంతకంటే అప్రదిష్టమైన ఉందా మనకి? పోయింది. మన పరువు అంతా మంట కలిసిపోయింది. నాన్న, జైల్లో పడగానే పరువు పోయేట్టయితే ఇంతకు ముందే నీ పరువు చాలా సార్లు పోయింది కదా. 101 ఆ వెధవ ఒకటి కట్టిపెట్టి ఇప్పటికైనా జరిగింది ఏమిటో చెప్పరా? నిన్ను పోలీసులు పట్టుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నేనేం చేయనమ్మా. నేను చదవను అంటే ఈయన ఊరేసుకుంటానంటాడు. సరే చదువుకుందామంటే వాళ్ళు ఫీజు కట్టమంటారు. సరే ఫీజు కట్టేద్దామంటే నా దగ్గర ఒక్క పైసా లేదురా వెధవా అంటాడు. ఏం చేయను? ఒక ఐడియా వేశాను. ఫీజులే లేకుండా చేద్దామని స్ట్రైక్ మొదలెట్టాం. దాంతో మాకు ప్రిన్సిపాల్కి ఘర్షణ, తగాదా, ఫైటింగ్, క్లైమాక్స్ ఏమవుతుంది? క్లైమాక్స్ లో ఏమవుతుందండి? పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చారు. మమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్ళి లోపలేశారు. రండి పెద్దబ్బాయి గారు, రండి. మీ తమ్ముడు గారు కాలేజీ ఫీజులు కట్టినవసరం లేదని స్ట్రైకులు మొదలెట్టారు. జైలుకు కూడా వెళ్ళొచ్చారు. రేపు ఏదైనా మద్దతు చేసి దానికి కూడా కారణం ఫీజులు కట్టలేని అసమర్థ తండ్రి అదేనా అనొచ్చు. వాడు సరే అంటాడు. వీళ్ళిద్దరు కూడా ఆ జాబితాలో చేరకుండా చూడు. అలాగే నాన్నగారు, మీరు ఆవేశపడకండి. నేను ఆవేశపడకుండా చూడాల్సిన బాధ్యత నీదిరా. ఈ పొగరబోతే లాంటి పనులు చేస్తూ ఇంట్లో ఉండటం నేను ఒక క్షణం కూడా సహించలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎలా చేస్తావో నాకు తెలియదు. వాడిని వెంటనే కాలేజీ పంపించి సక్రమంగా చదివే ఏర్పాట్లు చేయి. నీకు దండం పెడతాను. ముత్యం, నిన్ను కట్టుకున్న తాళం చెవులు నీ చేతిలో పెట్టిన తర్వాత ఇంట్లో నాకు స్వతంత్రం ఎక్కడేసింది? చెట్టి ముత్యమా, బుజ్జి ముత్యమా, ముద్దు ముత్యమా, నా మాట వినుమా, నా మాట వినుమా. చిపా, ఏమిటి వినేది? దాచుకున్న డబ్బులన్నీ ఇలాగ తీయటి కబుర్లు చెప్పి ఎగరేసిపోతావు. ఈసారేం కుదరదు. కుదరదంటే నీ కొంగుతోనే ఊరేసుకు చచ్చిపోతానే ముత్యం. నేనేం నా కోసం అడుగుతున్నానా? ఆశకి కాలేజీకి ఫీజు కట్టాలి, ధరావత్తు కట్టవలనే. 2116 ఒకటోసారి, 2116 రెండోసారి, 2116. ఆపండి మీ సుత్తి. ఎప్పుడు చూసినా మీ చెల్లెలు సాకు ఒకటి దొరికింది. నీ మొగుడినై నిన్నే అడుక్కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మిగిలింది నీ పెట్టిలోనే జాగ్రత్తగా పెట్టి తాళం వేసుకో. బావా బావా బావా, ఎప్పుడు వచ్చి తీవు? అప్పుడే వెళ్ళిపోతుంటివేలా? ఏం లేదు బావా, నేను చూడాలనిపించింది, చూశాను, వెళ్ళిపోతున్నా. ఊరకరారు మహానుభావులు నీ వచ్చిన పని తెలిపి ముదావహుడవు గమ్ము. ఈ బావ దగ్గర బెంకమేళ జంకులేక నీ కోరిక తెలుపు బావా. నిజం బావా, ఏం లేదు. నాకు తెలుసు, నువ్వు చెప్పవు. నా దగ్గర ఇంతే ఉంది, ఉంచుకో బావా. అది కాదు బావా, ఆశ. ఆ ఆశ నీదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇదంతా ఉత్తినే ఇస్తున్నాను అనుకున్నావా? కట్నం లెక్క రాసుకో. 20 రూపాయలు ఇది తీసుకెళ్ళి కాలేజ్ ఫీజు కట్టు. అన్నయ్య 1 మినిట్. ₹1000 నేను అడగకూడదు, అయినా అడుగుతున్నాను. ఈ డబ్బు ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎక్కడైనా దొంగతనం చేశావా? నువ్వు అలాంటి పని చేయవు, నాకు తెలుసు. అర్థమైంది. ఎక్కడైనా అప్పు తెచ్చావా? అవసరానికి అప్పు తెచ్చుకోవడంలో తప్పులేదు. అయినా ఈ డబ్బు నాకొద్దు. ఎందుకు వద్దురా?
చాలా పెద్ద ప్రశ్న. సమాధానం చెప్పే తీరాలా? అవును, చెప్పి తీరాలి. నువ్వు కాలేజీ ఫీజు కట్టాను కానీ వాడు నానా అవస్థపడి ఆ డబ్బు తీసుకొస్తే అంత నిర్లక్ష్యంగా విసిరిపారేస్తావా? ఏమిటా తలపిస్తాను? నాది తలబిరుస్తనమే. అక్రమాన్ని సహించి తల ఒగ్గలేక తిరగబడదామనుకుంటున్న నాకు తెలిసింది తలబిరుస్తనమే. మై డియర్ ఫాదర్, ఇక్కడ నిలబడ్డ ఈ మనిషి మీ కడుపున పుట్టినవాడు కాబట్టి ఈయన విలువేంటో మీకర్థం కాకపోవచ్చు. కానీ అన్నయ్య ఔన్నత్యం ఏమిటో నాకు బాగా తెలుసు. మొత్తం భారతదేశంలో ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని, చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగేసిన మహాజ్ఞాని, అసలు రూపాయి అంటే ఏమిటో తెలియజెప్పే ఆర్థిక శాస్త్రం అంచులు తాకిన అఖండ మేధావి. అంతటి ఈ భారత్ ఈ ఇంటికి పెద్ద కొడుకై ఎందుకు కొరగాని మా చదువుల కోసం దేహి అని ఇంకొకరిని అర్థించవలసిన అవస్థ కలిగినందుకు నాకు నేనే సిగ్గుతో చచ్చిపోతున్నాను. అన్నయ్యకు ఉద్యోగం ఇచ్చి ఆయన విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేని ఈ వ్యవస్థ దౌర్భాగ్యపు వ్యవస్థ. అన్నయ్యను అప్పుల వాణ్ణి చేసిన ఈ సమాజం దౌర్భాగ్యపు సమాజం. అందుకే ఈ డబ్బు నాకు వద్దంటున్నాను. బ్రతుకు తెరువుకి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు నాన్న. డబ్బు సంపాదించడానికి చదువు అక్కర్లేదు. డిగ్రీ లేకుండా కోటీశ్వరులైన ఎందరో మహానుభావులు మన కళ్ళ ముందే ఉన్నారు. ఎందుకు కొరగానని ఆదర్శాలు వింటూ తన చేతులకు సంకెళ్ళు వేసుకుని చేతగాని వాడిగా నిలబడ్డాడు అన్నయ్య. కానీ నేను నీ చాదస్తపు సాలిగూడు నుంచి బయటపడబోతున్నాను. డబ్బుతో మనిషికి విలువ కట్టే ఈ సమాజానికి డబ్బుతోనే సమాధానం చెప్పాలి. ఏ డబ్బు లేకుండా మనందరం అనుక్షణం అవస్థపడుతున్నామో ఆ డబ్బును కుప్పలు తెప్పలుగా సంపాదించి ఈ వ్యవస్థనే వెలగట్టుకుంటారు. నువ్వు కాదు కదా, ఆ భగవంతుడే నా ఎదురుగా నిలిచినా నా నిర్ణయం మారదు. వస్తాను. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళలేదు. జీవితం అంటే ఏమిటో ఇప్పటికైనా వాడికి తెలిసొస్తుంది. మై డియర్ ఫ్రెండ్, ఈనాటి నుంచి నువ్వు మాలో ఒకడు అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బాస్ నీ కంగ్రాచులేషన్స్ చెప్పమన్నాడు. థ్యాంక్స్ రా నీకు, నీ బాస్ కి వేదావానా. సారీ సార్, మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది. ఇప్పుడు బాస్ గారు నన్ను ఏం చేయమన్నారో చెప్పండి. ఆ దూరంగా కొండ మీద కనబడుతుందే 5 స్టార్ హోటల్. ఈ ఊళ్ళోకే పెద్ద హోటల్ అది. దాన్ని నామరూపాలు లేకుండా పేల్ చేయాలి. నీ కష్టం కాలా? అదెందుకు పేల్ చేయడం? బంగారం లాంటి హోటల్ అది. అది ఉండటం వల్ల మన బాస్ గారు హోటల్ కి బిజినెస్ లేకుండా పోతుంది. అదేనమాట. సరే పేల్ చేస్తాను, నాకేమొస్తుంది? 10,000. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదెవరితో నీ అబ్బా? మీ అబ్బా అది అది నేను చెప్పాను కదా, నువ్వు వెధవనా? అది మీదేనండి. అయినా కొడుకుమే. సార్ ఏంటి మరి డబ్బు తీసుకున్నారు, మరి పని? కంగారు పడకు, రేపు పొద్దున్నే పేపర్లో చదువుకో. ఏంటి ఎలా వచ్చా? ఇల్లు వదిలి పదాన్ని పడ్డావు కదా, నీ బ్రతికెలా ఉందో చూసిపోదామని వచ్చాను. దానికేమన్నా దివ్యంగా ఉంది. చూసావా, ఒక్కరోజు సంపాదన 30,000. 30,000? ఇంత డబ్బు మనం ఎవరో ఎప్పుడూ ఒక్కసారిగా చూసుండం కదా. ఇది చాలా తక్కువ అన్నయ్య. నువ్వు అలాగే చూస్తూ ఉండు. లక్షలకు లక్షలు ఈ చేత్తో సంపాదించి ఈ చేత్తో విసిరేస్తాను. దట్స్ గుడ్ తమ్ముడు. అసలు నువ్వు మన ఇల్లు వదిలిపెట్టి రావడమే చాలా మంచిదైంది. ఈ బిల్డింగ్ చూసినప్పుడల్లా అనుకుంటూ ఉండేవాడిని, ఏనాటికైనా మనం ఆ స్థాయికి ఎదగలమా, ఈ బిల్డింగ్స్ లాంటిది ఒకటైనా మనం కట్టగలమా అని. చాలా ఈజీ అన్నయ్య. 1 సంవత్సరం తిరిగేసరికి నీ తమ్ముడు ఈ ఊళ్ళోకెల్లా పెద్ద ధనవంతుడు అవుతాడు. మీరెవ్వరూ సాధించలేని కార్యాలు ఎన్నో సాధిస్తాడు. ఇవేం బిల్డింగ్స్ అన్నయ్య? బిల్డింగ్స్ అని కడతాడు. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్. చూస్తూ ఉండు, అదరగొట్టేస్తాడు. దట్స్ రైట్. ఇతరులు కట్టుకున్న మేడలో మిద్దెలు కూల్చి ఆ సమాధుల మీద పునాదులు లేపి ఆకాశ సౌధాలు నిర్మిస్తావు కదూ. ఆ ఆకాశ సౌధాల్లో మాకు కాస్త చోటు ఉంటుంది కదూ. చచ్చేదాకా ఆనందంగా బ్రతకడానికి కాదులే, అక్కడకు చేరిన మరుక్షణమే అంత ఎత్తు నుంచి దూకి చావటానికి.
అన్నయ్య అవునరా, నువ్వు సంపాదించి పెడుతున్న ఆ నెత్తుడు కూడు తిని అరిగించుకోగల శక్తి నీకుండొచ్చేమో కానీ మాకు లేదు. అందుకే నీలాంటి నికృష్టుడు నా తమ్ముడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాననే నీతో చెప్పిపోదామని వచ్చాను. అబ్బాయి, నిజాయితీగా జీవించలేక కనిపించిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేశాన్ని తిట్టుకుంటూ దేశద్రోహిగా మారి చివరికి ఆ దేశాన్ని దోచుకు తినాలనుకుంటున్న నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా, ఆగర్భ శత్రువు. ఆకలితో అలమటించే ప్రతివాడు నీలాగే దౌర్జన్యాన్ని దిగితే ఈ దేశం ఎప్పుడో నామరూపాలు లేకుండా సర్వనాశనం అయి ఉండేది. మనుషులు డబ్బు కోసం ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటూ జంతువులుగా మారి ఈ సమాజంలో రాక్షసత్వం స్వైర విహారం చేసుండేది. రవి, ఈ ప్రపంచంలో అన్నీ చేయగలిగే తెలివితేటలు నీ ఒక్కడికే ఉన్నాయని మురిసిపోకు. మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి, మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి, ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి, నిన్ను చూసి నీ వాళ్ళందరూ గర్వంతో ఉప్పొంగిపోవడం కోసం బ్రతకాలి. దట్స్ లైఫ్. అంతేగాని నువ్వు ఎన్నుకునే విధానం కొండ మీద దూకి చావటం మీరు. నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు కూడా ఇచ్చేవాడు. దట్స్ ఆల్.